ఎప్పుడైనా దేవుడు ఎవరి జీవితంలో అయినా అద్భుతం చేసిన తరువాత ఏం జరిగిందో జాగ్రత్తగా పరిశీలన చేశారా? జాగ్రత్తగా పరిశీలన చేశారా? ఈ రాత్రి చేద్దాం. మన జీవితంలో అసలైనటువంటి స్నేహితులు బయటపడాలి అని అంటే మనకు కష్టాలు రావాలి. మనకొచ్చే నిజమైన కష్టాలు నిజమైనటువంటి స్నేహితులను మనకు తెలియజేస్తాయి. నిజమైన స్నేహితులు ఎవరో ఎప్పుడు బయటపడతారో తెలుసా అండి? నువ్వు కష్టాలు గుండా, కన్నీటి లోయ గుండా వెళ్ళినప్పుడు నీ ప్రక్కన కూర్చొని నిన్ను ఓదార్చటానికో, ఆదరించటానికో, అవసరమైతే నీతో పాటు కన్నీరు కార్చటానికో వచ్చి కూర్చునేవాడే అసలైన స్నేహితుడు. మీ జీవితంలో మీ శత్రువులు ఎవరో తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? వారు ఎప్పుడు బయటపడతారో తెలుసా? మీరు విజయం సాధించినప్పుడు అసలైన శత్రువులు బయటపడతారు. మీరు కష్టాల గుండా వెళుతున్నప్పుడు అసలైన స్నేహితులు ఎవరో బయటపడతారు. మీరు విజయపరంగా వెళ్తున్నప్పుడు అసలైన శత్రువులు ఎవరో బయటపడతారు. అప్పటిదాకా నీకు మిత్రులుగా ఉండొచ్చు, అప్పటిదాకా అభిమానులుగా ఉండొచ్చు, అప్పటి వరకు ఆపద్బంధువులుగా ఉండొచ్చు, అప్పటి వరకు ఆప్తుల వలె ఉండొచ్చు. కానీ ఒక్కసారి నువ్వు విజయం సాధించినప్పుడు వారికంటే మిన్నైన పొజిషన్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు అసలైన రూపాలు బయటపడతాయి. ఈ విషయాన్ని మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. కష్టాలు నిజమైన స్నేహితులను, విజయాలు నిజమైన శత్రువులను బయలుపరుస్తాయి. ఈరోజు మీలో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే విజయాన్ని కోరుకుంటున్నారు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అని ఆశిస్తున్నారు. అద్భుతం చేయాలి ఆశిస్తున్నారు. కానీ మీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు, ఆ అద్భుతాన్ని మీరు ఆనందిస్తున్నప్పుడు, ఆ అద్భుతాన్ని మీరు ఆస్వాదిస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉంటాడా? మీరు విజయం గుండా వెళుతుంటే మాత్రం దేశంలో ఉన్న దయ్యాలన్నీ ఒక్కసారిగా మీ దగ్గరికి వస్తాయి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎలా? కొంతమంది జీవితంలో పొందుకున్న విజయాలు, వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటో ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తాను. యోసేపును బానిసగా అమ్మేశారు. ఒక ఇంట్లో పనివాడిగా, పాలేరుగా జాయిన్ అయ్యాడు. కానీ తనకిచ్చిన పని అంతటినీ కూడా బహు నమ్మకంగా చేశాడు, బహు యథార్థంగా చేశాడు, కష్టపడి చేశాడు. అంతేకాకుండా తను ఒంటరిగా ఉన్నప్పటికీ, నా అన్నవాళ్ళు లేకపోయినప్పటికీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే భయము కలిగి, భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈ పట్టణంలో మీరు ఒంటరిగా ఉంటున్నారా? అమ్మ నాన్న తోడుగా లేరా? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా, ఏం చేసినా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ తిరిగినా, ఏమి తింటున్నా, ఏమి కొంటున్నా ఎవరికీ తెలీదా అని చెప్పి విచ్చలవిడిగా జీవించే ప్రయత్నం చేస్తున్నారా? అయితే వినండి చేతులారా, దేవుడు మీకోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దూరం చేసుకుంటున్నారు. అడిగేవాళ్ళు లేరని, చూసేవాళ్ళు లేరని, గద్దించేవాళ్ళు లేరని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్లయితే వినో, నిన్ను దీవించేటటువంటి ఆ దేవదేవుడు నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను చూసి నీ కొరకు దాచిపెట్టినటువంటి దీవెనలను నీకు పంచిపెట్టలేడు